నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. కామెంట్లో ఉంటే ఏదైనా కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్. ఈరోజు మన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లోని వార్తలను చూసుకుంటే ఈ మూడు పేపర్లోని న్యూస్ ఎలా ఉంది ఏమి అనేది చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ కోట ఓ మోసము, డబ్బులు దండుకునే ఎత్తుగడ. సుప్రీంకోర్టు వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత. కర్ణాటక సీఎంకు షాకు. మహారాష్ట్రలో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకే. గవర్నర్ అనుమతి సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేత. సిద్ధు రాజీనామాకు బీజేపీ డిమాండ్. నేడు కాంగ్రెస్ శాసనసభ వచ్చే సమావేశం. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్. రేవంత్ రెడ్డి కోర్టుకు రాండి, వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలి. ఇతర నిందితులు కూడా. ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు. ఓటుకు నోటు ఈడీ కేసుల్లో నిందితులుగా తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. చూడండి. అట్లాగే మూసీ నిర్వాహితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఉత్తర్వులు జారీ. చెరువులు, నాలలు నిర్వాహకులు గుర్తింపు. మూసీ రివర్ బెడ్లోని 1600 ఇండ్లు తొలగింపుకు సూరు. తర్వాత బంపర్ జోన్లో నిర్మాణాలు కూడా. నిర్వాహితుల కుటుంబాలకు 16,000 ఉంటాయని అంచనా. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు. బుధవారం నుంచి ఇంటింటికి అధికారుల బృందము. ఔటర్ లోపల చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ నిర్ధారణ. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రూట్ మ్యాపు. దసరా వరకు మెట్రో విస్తరణపై డీసీపీఆర్ రూపకల్పన. చూడండి. అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ. 4.25 లక్షల మందికి రుణమాఫీ అంట. దసరాలోపు 4వ విడత పూర్తి. 4,250 కోట్లు అవసరమని అంచనా. స్థానికంగా లేని కుటుంబాలకు డేటా అప్లోడ్ పెండింగు. నెలాఖరికల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వము. చూడండి, దసరా లోపల 4వ విడత రుణమాఫీ చేస్తున్నారంట అండి రేవంత్ రెడ్డి గారు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. సంక్షేమ దిశగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. అట్లే మూసీ నిర్వాహకులకు కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారండి. ఆయన ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దసరాకు మంత్రివర్గ విస్తరణ. ఏఐసీ నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖార్గే. 4 పేర్లు ఇప్పటికే ఖరారు. మరో 2 పేర్లపై కుదరని ఏకాభిప్రాయము. సీఎం రేవంత్ వెళ్ళి చర్చించాక తుది జాబితా. చూడండి, దసరా లోపు మంత్రివర్గ విస్తరణ చేస్తారంట తెలంగాణ గవర్నమెంట్. సర్కారుకి చెప్పకుండానే 159 కోట్లు. నిర్మాణ సమస్యలు, బ్యాంకు గ్యారంటీ విడుదల. మహదేవ్పూర్ WE1 తిరుపతిరావు ఇచ్చేశారు. సదరు కంపెనీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఏఎన్సీకి సమాచారం లేదు. వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయాము. సెకండ్కు 4.25 మీటర్లు వస్తుందనుకుంటే 12.14 మీటర్లు. జస్టిస్ సిసి ఘోషి కమిషన్ ఎదుట ఇంజనీర్లు ఎల్లడి. చూడండి. రేవంత్ రెడ్డి కుటుంబం దోపిడీ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో పేదల ఇళ్లు కూల్చివేత. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు. అరికపూడికి కండవా కప్పిన సన్యాసి ఎవరు? ఏపీలో బాబు వారంలోని పింఛన్ల పెంపు. ఇక్కడ 10 నెలలైనా రేవంత్కు చేతకాలే. వైద్య ప్రవేశాలపై ముద్దు నిద్ర ఈడేదెప్పుడు? రాష్ట్ర సర్కార్పై కేటీఆర్ ధ్వజము. చూడండి, రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పాటిని పింఛన్లు పెంచారు, తెలంగాణలో ఎందుకు పింఛన్లు పెంచలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. అలాగే ఇంకో మాట కూడా అంటున్నాడు ఆయన.
కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేం కోరుకోవట్లేదండి. కేసీఆర్ రావాలని ప్రజలు ఏం కోరుకోవట్లేదు. 10 సంవత్సరాలు మీ పాలన చూశారు. మీరు ఎలా నడిపారు, ఏం చేశారు అనేది అందరు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ 5 సంవత్సరాలు జరిగితే ప్రజల్లో అప్పుడు ఒక అభిప్రాయం వస్తుందండి. ఇప్పుడే కేసీఆర్ రావాలని కోరుకోరండి. కేసీఆర్ జనాల్లోనే ఉండరు. సీఎం అయినా ఎప్పుడు ప్రజల్లో ఉంటారండి చెప్పండి. రేవంత్ రెడ్డి గారైనా ప్రజల్లో తిరుగుతున్నాడు. ఎప్పుడు సచివాలయంలోనూ అధికారులతోనూ చర్చిస్తూ ముందుకు సాగుతున్నాడు. డెవలప్మెంట్ చేస్తున్నాడు. అక్రమ చెరువుల్లో కట్టిన ప్రభుత్వ స్థలాలని కూల్చేస్తున్నాడు. గవర్నమెంట్ స్థలాలన్నీ కాపలాగా ఉంటున్నాడు. మీరేం చేశారు 10 సంవత్సరాలలో చెప్పండి. మీకు కావాల్సిన వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చేశారు, వేశారు. ఇది నడుస్తుంది సార్. అప్పుడే కేసీఆర్ రావాలని అప్పుడే ఎందుకు ప్రజలు కోరుకుంటారు? టైం పడుతుంది. వీళ్ళు 5 సంవత్సరాల పాలన తర్వాత తప్పకుండా మీకంటే బెటర్గా ఉంటే తర్వాత మీరే సీఎం అవుతారు. కేసీఆర్ సారే సీఎం అవుతాడు. శ్రీశైలం జలాశయాల్ని ఖాళీ చేస్తున్నారు. ఇన్ఫ్లో అంతంత మాత్రమే. పోటాపోటీగా తెలంగాణ, ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి 3 వారాల్లో 50.2.61 టీఎంసీలు తరుగుదల. చూడండి. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగులు పడి 4 మృతి. పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ నెల 27 వరకు ఎల్లో అలర్ట్. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయంట. మిల్లర్ ఆస్తులు జప్తి. కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడమే కారణము. 5.67 కోట్ల CMR ధాన్యం పక్కదారి. జనగామ జిల్లాలో ఘటన. క్రిమినల్ కేసు. రెవెన్యూ రికవరీ యాక్టుకు కలెక్టర్ ఆదేశము. మహబూబాబాద్ జిల్లాలో మిల్లర్పై టాస్క్ ఫోర్స్ దాడులు. 9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపు. 15 లక్షల రేషన్ కార్డుల రద్దు. కార్డులదారికి ఈకేవీకి హాజరు కానుందనే వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వము. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. సిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపు. ఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేరు వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డు జారీ. 15 లక్షల రేషన్ కార్డులు రద్దు చేశారంట. అవి చూడండి. కానీ ఇట్లా చేస్తే ప్రజలు వ్యతిరేకత వస్తుంది సార్. చూడండి, పేద ప్రజలను అడొచ్చే బియ్యం వాటి గురించి ఆలోచిస్తున్నారు. 1000 కోట్లు తినేస్తున్నారు. టెండర్లు, ప్రాజెక్టులు కట్టి వాటి మీద దృష్టి పెట్టండి. కానీ పేద ప్రజలు తినే బియ్యం ఉండే రేషన్ కార్డులు మటుకు రద్దు చేయకండి దయవుంచి. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా రేషన్ కార్డులు రద్దు చేయకండి ప్లీజ్. కాశ్మీర్లో ఎలక్షన్లు నడుస్తున్నాయండి. రెండో దడప. కాశ్మీర్లో ఎన్నికల సమరం. భారీ భద్రత నడుమ నేడు రెండో విడత పోలింగు. 26 నియోజకవర్గాల నుంచి 239 మంది పోటీ. చూడండి, జమ్మూ కాశ్మీర్లో రెండో విడత ఎలక్షన్లు అండి. మొదట విడత అయిపోయింది, ఇప్పుడు రెండో ఎలక్షన్ నడుస్తుందండి. కేటీఆర్ అశ్వత్థం కోసమే మీ డ్రామాలు. సంజయ్. ప్రియాంక గాంధీ మీరైనా మాట మీద నిలబడతారా? RRR బాధితుల సమస్యలు పరిష్కరించాలి. హరీష్ రావు. 98 మందితో ఉద్యోగాల జేఏసీ కార్యవర్గము. కాంట్రాక్టర్ టీచర్లుగా 2008 డిఎస్సి బాధితులు. ఓపెన్ యూనివర్సిటీ స్థలం జేఎన్ఎఫ్కు వద్దు. సీఎం రేవంత్కు ప్రొఫెసర్ గంటా వినతి. తెలంగాణలో రేవంత్ కుటుంబం దోపిడీ. చూడండి, ప్రాణాలైనా ఇస్తా సనాతన ధర్మ కోసం. సనాతన ధర్మానికి హానిపై మౌనం సరికాదు. లౌకికవాదం 1 వే కాదు 2 వే. దానికి భంగం కలిగితే నిలదీస్తాము. పవన్ కళ్యాణ్.
ప్రకాష్ రాజ్, కార్తీ గుర్తుంచుకోండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గమ్మ టెంపుల్లో 11 రోజుల దీక్ష కోసం వెళ్ళాడండి. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు, చేతులెత్తి నమస్కరిస్తున్నా, సనాతన ధర్మానికి హాని కలిగితే మౌనంగా ఉండడం మంచిది కాదు అని రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వర స్వామికి జరిగిన అపరాధానికి క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజులు ప్రాయశ్చిత్వ దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గేశ్వర దేవస్థానం గుడి వద్ద మెట్లు మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశాడు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇదేనండి, లడ్డు వ్యవహారంలో చాలా సీరియస్గా ఉన్నాడు. కాబట్టి ప్రజలు కూడా మీరు ఆలోచించుకోవాలా. కల్తీ లడ్డుపై ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలని. మత్తువీడు భవిష్యత్తులో చూడు, చిన్న చిన్న విషయాలకు యువత మధ్య గొడవలు, చెడు వ్యసనాలతో ఊబిలో విలవిల, అల్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణలు, తల్లిదండ్రుల బాధ్యత వహించాలి. చూడండి, చిన్న చిన్న పిల్లలు మత్తు దాగి మందు దాగి కొట్లాడుకుంటున్నారు, గలాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు చేస్తున్నారు, బండ్ల మీద ఇష్టప్రకారం తిరుగుతున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా చూసుకోవాలండి. పోలీస్ స్టేషన్లకు ట్రైనీ ఎస్ఐల నియామకము. పశ్చిమ మండలంలో పోలీస్ స్టేషన్లకు ట్రైనీ ఎస్ఐలు నియమించారు. అప్నాలో శిక్షణ పొందిన ఎస్ఐలకు ఫీల్డ్ శిక్షణలో భాగంగా పలు ఠాణాలకు కేటాయించారు. కోటి బీజేపీ సభ్యత్వాలు చేయించాలి, సింతల రామచంద్రారెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిందని చేయని వాళ్ళు ఉంటే తప్పక చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.